ఇంట్లో పిల్లలెవరు బిస్కెట్స్ అవి తినకపోతే ఇలా ఈజీగా కేక్ అయితే చేసుకోవచ్చు మనం. దానికి ముందుగా మనం బిస్కెట్స్ అన్నీ ఇలా తీసేసుకొని క్రీమ్ బిస్కెట్స్ అయినా పర్లేదు, నార్మల్ బిస్కెట్స్ అయినా ఓకే. సో, ఈ బిస్కెట్స్ అన్నీ కూడా బాగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసినప్పుడు బిస్కెట్స్‌లో కొంచెం షుగర్ తక్కువే ఉంటుంది కాబట్టి ఒక 3 స్పూన్స్ అలా 4 స్పూన్స్ కానీ షుగర్ వేసుకొని బాగా పౌడర్ చేయండి. అండ్ దీన్ని ఒక చిన్న బౌల్‌లోకి తీసుకొని దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని, పాలు వేసి బాగా మిక్స్ చేయండి. మనం మిక్స్ చేసినప్పుడు కూడా ఒక సైడ్ నుంచే మిక్స్ చేయాలి. మనం ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి అలా మిక్స్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. అప్పుడు కేక్ అనేది బాగా ఫ్లఫీగా రాదు. సో, వన్ సైడ్ మిక్స్ చేసుకోండి బీటర్ యూజ్ చేసి. ఇలా మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ తీసుకొని మౌల్డ్స్‌లో బాగా స్ప్రెడ్ చేసి కేక్ అయితే బాగా కేక్ బ్యాటర్ ఉంది కదా! అది మొత్తం వేసేసేయండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే నేను ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే చిన్న బాండీ పెట్టి పెద్ద దళసరిగా ఉండేది దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఈజీగా 5 మినిట్స్‌లో ఇంట్లో ఈజీగా కేక్ రెడీ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.